పుణ్యక్షేత్రాలకే కిరీటం లాంటి కాశీ నగరంలో ప్రతి ఏటా పరిమాణం పెరుగుతూ భక్తులను అబ్బురపరుస్తున్న ఒక పరమ చమత్కార స్వయంభూలింగం ఉంది. అదే కాశీ విశ్వనాథుని మందిరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని పాండా హవేలీలో వెలిసిన అత్యంత ప్రాచీన శ్రీ తిలభండేశ్వర మహాదేవ్ ఆలయం. దాదాపు 2000 సంవత్సరాల క్రితం భూమి నుండి స్వయంభూగా ఆవిర్భవించిన ఈ పవిత్ర శివలింగం ప్రతి సంవత్సరం తిల అంటే ఒక నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతూ ఉండటం ఇక్కడి అసలైన ఆధ్యాత్మిక రహస్యం. గతంలో చిన్నగా ఉన్న ఈ లింగం కాలక్రమేణా విస్తరిస్తూ ఇప్పుడు గర్భాలయం మొత్తాన్ని ఆక్రమించేసింది. ప్రస్తుతం ఈ మహాదేవుని లింగం భూమి లోపల 20 అడుగుల లోతులో, భూమిపైన 3.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వ్యాసంతో సువిశాలంగా దర్శనమిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని భూగర్భ ఫలకాల కదలికలని చెప్తున్నప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో భక్తులంతా దీనిని ఆ విశ్వేశ్వరుని లీలగానే నమ్ముతారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు అలాగే శారదామాత ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ కొన్నాళ్ల పాటు తపస్సు ఆచరించడం ఈ ఆలయ మహత్యానికి నిదర్శనం. ఇక్కడ రోజుకు 4 సార్లు నిర్వహించే ఘనమైన మహాహారతి వేళ ఢమరుకాలు, భజనల మధ్య స్వామిని దర్శిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కొత్త జీవితానికి నాంది పడుతుందని శాస్త్రవచనం. ఉత్తర దక్షిణ భారతీయ సంస్కృతుల మేళవింపుతో సాగే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. బెనారస్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ మహిమాన్విత తిలభండేశ్వరుని మీ కాశీ యాత్రలో తప్పకుండా దర్శించి తరించండి.